మన ఇండియాలో ఉండే ఎలక్షన్స్ తీరు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. ఒక అభ్యర్థిని ఎలా ఎంచుకోవాలన్న దానికి రూల్స్ పెట్టారండి. కానీ ఎన్నికైన అభ్యర్థిని ఏ విధంగా రెగ్యులేట్ చేయడానికి సెట్ ఆఫ్ రూల్స్ లేవండి. వీళ్ళు ఏంటంటే ఈ ఛానల్స్ వాళ్ళని 24/7 రన్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీలో ఉండాలి. అలాగే అనుకోవాలండి ఎవరైనా రాజకీయం అంటే పబ్లిక్ ఫిగర్ అవ్వడానికి ఒక స్టేటస్ కోసం, అంటే రాజకీయ నాయకులకి వచ్చే లగ్జరీ కోసం, లేదా బెనిఫిట్స్ కోసం, లేదా వాళ్ళ ప్రాపర్టీస్ ని సేవ్ చేసుకోవడం కోసం వస్తున్నారు రాజకీయాల్లోకి. మాక్సిమం చాలా మంది అలా వస్తుంటారు. ఎవరైనా ఒకళ్ళు నిజంగానే మార్పు చేయడానికి వస్తే కొత్తగా రావాలండి. వాళ్ళు ఎజెండా చెప్పడానికి ఎంత టైం కావాలండి వాళ్ళకి? ఈ పవర్ ఉన్న వ్యక్తిని మనం రెగ్యులేట్ చేయాలండి. ఖచ్చితంగా కూడా పవర్ ఉన్న వ్యక్తిని రెగ్యులేట్ చేయాలి. అలాగే పవర్ఫుల్ అఫీషియల్స్ ని కూడా రెగ్యులేట్ చేయాలి. దీనివల్ల ఒక సామాన్యుడు ఎలా ఎదగలరు? ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఇప్పుడు ఈ కాలంలో కొద్దిగా ఉంది కాబట్టి దేంట్లో వెళ్ళిపోతున్నాను. రేపు పొద్దున నా పిల్లలకి భవిష్యత్తు ఏదండి? అంటే మన దేశం అంతా కూడా పవర్ చేతిలో ఉన్న పీపుల్స్ చేతుల్లోనే ఉంటుందండి. మన దేశంలో ఏం జరగాలండి? సో పవర్ చేతుల్లో ఉన్న మనుషులు 24/7 వాళ్ళ యాక్టివిటీస్ అని మనకు తెలిస్తే సో మనం ప్రశ్నించడానికి మనకు ఒక అధికారం వస్తుంది. వాయిస్ ఫర్ ఫ్యూచర్, మీలో మేము కోరే మార్పు, రేపటి ప్రగతి వైపు. ఒక సామాన్యుడి ఆలోచన నుంచి పుట్టింది ఈ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ ఛానల్ ద్వారా ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆ సామాన్యుడి మాటల్లోనే విందాం. ఆ సామాన్యుడి పేరు శివప్రసాద్ గారు. నమస్తే శివప్రసాద్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఫర్ ఫ్యూచర్. మీ గురించి కొంచెం మా ప్రజలకు పరిచయం చేసుకోండి. నమస్తే అండి. ముందుగా నా పేరు శివప్రసాద్ అండి. నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివాను. 1 year డిజైనర్ కింద చేశాను. ఇప్పుడు ప్లానర్ కింద పనిచేస్తున్నాను. ఇదండి నా గురించి. ఓకే ప్రసాద్ గారు, అయితే మీరు వాయిస్ ఫర్ ఫ్యూచర్ అనే ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు. సో ఈ వాయిస్ ఫర్ ఫ్యూచర్ అనే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మా ప్రజలకు వివరించి. మన ఛానల్ ద్వారా ఏంటంటే జనాలకు అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి సొల్యూషన్స్ అనేది చెప్పాలండి ప్రతి సమస్యకి. యాక్చువల్లీ ఛానల్ దాని పేరే వచ్చి మనం ఏం పెట్టామంటే వాయిస్ ఫర్ ఫ్యూచర్. సో ఏంటంటే ఫ్యూచర్ని మనం ఏ విధంగా కాపాడుకోగలం, ఇంకా మనం చూస్తుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద టాపిక్స్ అంటే గ్లోబల్ వార్మింగ్ అని అవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న టాపిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన నిత్యావసర వస్తువుల రేట్లు, మనం తినే ఆహారాల్లో స్లో పాయిజన్ అంటాం కదండి, అలాగా మన కల్తీ జరుగుతుంది. అది స్లో పాయిజన్ అండి. అది మనకి ఇప్పుడు ఎఫెక్ట్ చూపించకపోయినా ఫ్యూచర్లో చూపిస్తుంది కదా. ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించడం అనే దానికోసం అని చెప్పి స్టార్ట్ చేస్తామండి. సో దీంట్లో డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ వీడియోస్ చేసి పెడతాము. సో దీనివల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుంది, అదే చాలండి. ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు మనం డిఫరెంట్ టాపిక్స్ని మనం వాయిస్ ఫర్ ఫ్యూచర్ ఛానల్లో మాట్లాడుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి హాట్ టాపిక్గా ఉండేది ఏంటంటే ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్స్ ఏంటంటే మన ఇండియాలో ఉండే ఎలక్షన్స్ తీరు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు మీ దృష్టిలో నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పండి. నాయకుడు అంటే అండి ఇంగ్లీష్లో లీడర్ అంటారు. సో అలా చెప్తే మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుందేమో. లీడర్ అంటే LEADER అండి. అందులో ఎల్కి వచ్చి లెర్నింగ్ బై లిజనింగ్ అండి. అంటే మనం వినే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుని నుంచి దాని నుంచి ఏదైనా ఒక అనుభవాన్ని పొందడం. సో ఎదుటి వ్యక్తులు చెప్పేది ముందు మనం వినాలండి. ఫస్ట్ విని దాని నుంచి మనం మంచిని చెడుని వేరు చేసి ఒక కోణంలో ఆలోచించగలగాలి, ఏది మంచి ఏది చెడు అనేది. సో లెర్నింగ్ బై లిజనింగ్ అండి ఎలా అంటే. సో ఈ అంటే ఎడ్యుకేటెడ్ అండి. అంటే నాయకుడు కానీ లేదా ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా సరే సో కొద్దిగా ఎడ్యుకేషన్లో కూడా చదువుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏ అండి. ఏ అంటే అవైలబుల్ ఎట్ ఆల్ టైమ్. అంటే సో అన్ని సమయాల్లోనూ కూడా అందుబాటులో ఉండాలండి ప్రజలకు. ఖచ్చితంగా ప్రజలకి మన ప్రజలు ఎందుకుంటున్నారంటే మనం అన్ని సమయాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి డి అంటే డేర్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండి. చెప్పాలంటే ఇప్పుడు ఏ ఆలోచన అన్నా సరే ధైర్యంగా తీసుకోగలగాలండి. దానిలో ఇప్పుడు ఇది తీసుకుంటే ఇలాగా దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేది కాదు, మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఆ డెసిషన్ ని ధైర్యంగా తీసుకోగలగాలి వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఈ వచ్చి ఎన్ ది రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ అండి. అంటే మన చుట్టుపక్కల ఉండేవారు కానీ మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వగలగాలండి. మన ప్రవర్తన అనేది అలా ఉండాలి. ఆర్ అంటే రైచియస్నెస్ ఇన్ ఆల్ టైమ్స్ అండి. అంటే ఎప్పుడు కూడా
నీతికి నిలబడాలని మనకు పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారండి. నీతికి నిలబడాలని, నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా నీతికి నిలబడాలి. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, లీడర్ అంటే తన నీడ్స్ని వెనక పెట్టి తన అవసరాలని, అంటే ఎదుటివారి అవసరాల కోసం తన అవసరాలని వెనకని పెట్టుకొని పనిచేసేవాడే లీడర్ అండి. ఏ లీడర్ అయినా సరే అంతే, సింపుల్ అండి, చాలా సింపుల్ డెఫినేషన్. ఓకే, చాలా బాగా చెప్పారండి లీడర్ అనే దానికోసం. సరే ప్రసాద్ గారు, ఇప్పుడు ఏంటంటే మనకి రాజకీయ పార్టీలు డిఫరెంట్ రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవి అవసరం అంటారా? సో మీరు అన్న దాంట్లో యాక్చువల్లీ మనకి ప్రజాప్రతినిధులు అనేది ఏంటంటే ఎమ్మెల్యేస్ అంటాం కదండి. ఎమ్మెల్యేస్ యాక్చువల్లీ ఇండివిజువల్ కూడా మనం పోటీ చేయొచ్చండి. కానీ మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి మీరు వినే ఉంటారు కొన్ని పార్టీస్ ఉంటాయి. సో సెంట్రల్ పార్టీస్ కొన్ని ఉంటాయి, అంటే నేషనల్ పార్టీస్ అంటాం, స్టేట్ లెవెల్ పార్టీస్ అంటాం, లేదా యునైటెడ్ ఫ్రంట్స్ అంటే కొన్ని పార్టీస్ అన్ని కలిసి అంటాం. అసలు పార్టీ అన్న పదం ముందు ఎందుకు వచ్చిందంటే అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ ఎమ్మెల్యే కింద నెగ్గి తను అనుకున్న ఉద్దేశాన్ని రాష్ట్రం అంతా అమలు పరచలేడండి. అంటే ఒక పర్సన్ ఒక నియోజకవర్గానికి నెగ్గుతాడు, నెగ్గిన పర్సన్ తన ఆలోచనని అదే ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకుంటున్నాడో అది రాష్ట్రాన్ని అంతా చేయలేడండి. అలా చేయాలంటే కనుక రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా తను చెప్పిన మాటకి అంగీకారం తెలియచేయాలండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే ఒక ఎజెండా, అంటే ఇప్పుడు కొన్ని అంటే మంచి విషయాలు, కొన్ని వాళ్ళకి వచ్చిన మంచి ఆలోచనలు కానీ, అంటే నాయకులు, ప్రజానాయకులు అంటే ప్రజలకు మంచి చేయాలని 24 గంటల త్రాపతయం పడి వాళ్ళని నాయకులు అంటారు. సో వాళ్ళకి వచ్చిన ఆలోచనల్ని రాష్ట్రం మొత్తం అమలుపరచడం కోసం అని చెప్పి పార్టీస్ అనే సిస్టమ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఒకే పార్టీ ఉందంటే రాష్ట్రంలో, సో దాన్ని మనం నెగ్గిన పార్టీని మనం ఏమంటామంటే అధికార పక్షం అంటాం. సో ఒకవేళ అధికార పక్షం ఉందంటే దాని ఇంటిగ్రిటీ అంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ అన్ని కానీ మనం పెడతా ఉంటారు, అంటే వాళ్ళ ఆలోచనల్ని ప్రజలకు తీసుకురావాలంటే కొన్ని స్కీమ్స్ అని పథకాలు అంటాం పెడతా ఉంటారు. వాటి ఇంటిగ్రిటీ అంటే ఆ పథకం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అనడానికి క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీలో కొన్ని పార్టీస్, అంటే ఇప్పుడు ఒకే పార్టీ ఉండదు కదండి, ఒక సిద్ధాంతం, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఇంకో పార్టీకి ఇంకో సిద్ధాంతం ఉంటుంది. సో దానికి సంబంధించిన మనుషులందరిలో కొంతమంది నెగ్గుతారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటామంటే ప్రతిపక్షం అంటాం. అంటే ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షాలు ఎన్నైనా ఉండొచ్చండి, కానీ అధికార పక్షం మాత్రం ఒకటే ఉంటుంది. అది కూడా ఏంటంటే మెజారిటీ, అంటే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్. సో మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ పెట్టి అధికార పక్షాన్ని ఇస్తారు. జస్ట్ ఎన్నికలు మనం సింపుల్ గా అనుకోవాలి ఏంటంటే ఒక సిస్టమేటిక్ వేలో పవర్ ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని ఎన్నికలు అంటాం మనం. సో ఇది ప్రతి 5 సంవత్సరాలకి వస్తూ ఉంటది. ఏమైనా అంతే, ఇప్పుడు పంచాయతీ లెవెల్ ప్రెసిడెంట్ నుంచి సీఎం పిఎం వరకు కూడా ఎవ్రీ 5 years కి ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సింది. ప్రస్తుతం మనకి హాట్ టాపిక్ ఏంటంటే రాజకీయాలు, ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ టైంలో రాజకీయ పార్టీల కోసం కానీ రాజకీయాల కోసం కానీ డిఫరెంట్ గా అందరూ చర్చించుకుంటూ ఉంటారు. మీరు వీటి కోసం ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? ఈ టైంలో ఇది ఎలక్షన్ టైం కాబట్టి యాక్చువల్లీ చాలా హాట్ టాపిక్స్ అన్ని రన్ అవుతుంటాయండి. మేధావులందరూ కూడా దీని మీద చర్చలు, డిఫరెంట్ వాటి మీద చర్చలు చేస్తూ ఉంటారు. నా ఉద్దేశాలు కొన్ని ప్రజలతో పంచుకుందాం అన్న విషయంలోనే తీసుకొచ్చానండి. యాక్చువల్లీ ఎలక్షన్స్ అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, ట్రాన్స్ఫరింగ్ పవర్ 1% to another person అనమాట అండి, ఇన్ సిస్టమేటిక్ వే. సో ఏంటంటే ఎలక్షన్స్ ఎలా జరగాలి అని చెప్పి ఇవన్నీ కూడా ముందుగానే రాసి పెట్టారండి ఆల్రెడీ. ఎవ్రీ ఇయర్ కూడా చిన్న మార్పులు జరిగినా కానీ ప్రొసీజర్ మాత్రం ఎప్పుడు సేమ్ ఉంటుందండి. సో ప్రజలు ఎన్నుకుంటారు, ఓటేసి ఎన్నుకుంటారు. సో ఆయన నెగ్గిన ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు మనల్ని పాలిస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అండి, ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజల్ని పాలిస్తాడు. ప్రజలతో ఎన్నుకోబడుతున్నారు, కరెక్ట్ అండి. కానీ పాలించే విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక లీడర్ అనేవాడు హీ నీడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఎలా చెప్పాలంటే ప్రజాప్రతినిధి అనగానే అది ఒక పవర్ కింద కాకుండా అది ఒక బాధ్యత కింద తీసుకునే రోజులు ఈ మధ్య మనం చూడట్లేదు అసలు. సో ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నికలు అనేటప్పటికి హూ విన్స్ అన్నదే మేజర్ పాయింట్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారని మనం ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు నెగ్గిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి చేస్తారు. ప్రజలకి ఏదో అవసరమో అన్నది వాళ్ళ ఉద్దేశాల్లో ఉన్న అవసరాలు మాత్రమే చేస్తారు. మీరు ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అన్న లేదు. ఇంకోటి ఏంటంటే ఒక అభ్యర్థిని ఎలా ఎంచుకోవాలన్న దానికి రూల్స్ పెట్టారండి. కానీ ఎన్నికైన అభ్యర్థిని ఏ విధంగా రెగ్యులేట్ చేయడానికి సెట్ ఆఫ్ రూల్స్ లేవండి. నా ఉద్దేశం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనబడిన వ్యక్తి 24/7 ఏ యాక్టివిటీలు అయితే చేస్తున్నా అన్నిట్లు కూడా రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలండి. సో ఎందుకు మనం రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలంటే టు వెరిఫై
సో తను అసలు మంచి చేశాడా చెడు చేశాడా చివరి వరకు అని చెప్పి 24/7. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తారు అన్నది మనం 24/7 చెప్పడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూస్ అంటాము, కానీ మనం ఒక బేసిక్ పాయింట్ అన్నది మర్చిపోతామండి. ఏంటంటే ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం మనం. నార్మల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పాలించడం అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి మనకి మంచి చేస్తాడని చెప్పి మనం ఎన్నుకున్న వాళ్ళు మనల్ని 5 years పాలిస్తారు. అంటే ఏంటి, ఆ వ్యక్తి గొప్ప కాదండి చెప్పాలంటే. అంటే మనం ఎన్నుకున్న వ్యక్తికి ఎటువంటి గొప్పతనం కాదు, తను కూడా మనలాగే ఒక ఆర్డినరీ పర్సన్. అంటే నేను మనీ విషయంలో చెప్పట్లేదు, సామాన్యులు లేదా డబ్బున్న వాళ్ళని ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ స్టాటస్ కానీ మనం ఏమి చూడాల్సిన అవసరం లేదు. మనకి మంచి చేస్తాడని చెప్పి మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఒక ఐడియా అనమాట. నేను నా ఉద్దేశం అంటే ఒక పర్సన్ అని అనకూడదు, ఒక ఐడియాని మనం గుర్తించి మనం ఓటేస్తాం. సో ఏంటంటే ఒక పర్సన్ చనిపోవచ్చు కానీ ఐడియా అనేది చనిపోదు. సో దానివల్ల ఏంటంటే ఎన్నుకున్న ప్రతి అభ్యర్థికి కూడా 24/7 వాళ్ళు ఏ యాక్టివిటీలు చేస్తారన్నది ప్రజలందరికీ తెలియాలండి. ఇది నాది స్ట్రాంగ్ పాయింట్ అండి ఈ విషయంలో. అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ దేశంలో, ఒక గవర్నమెంట్ అనేది రన్ అవుతుందండి. రన్ అవుతే అందులో చాలా మంది అఫీషియల్స్ ఉంటారు, గెజెట్ లెవెల్ ఆఫీసర్, రేబో గెజెట్ అంటే ఎంఆర్ఓ పైన కేడర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం ఏంటంటే 24/7 వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా రికార్డెడ్ గా ఉండాలండి. అది నా ఉద్దేశం అండి జాబ్ చేసినందుకు. మధుప్రసాద్ గారు, బాగుంది. మీరే ఒక ప్రజాప్రతినిధి అయితే కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? నేనేం చేయాలనుకునే దానికంటే నేను ఎలా ప్రవర్తిస్తానన్న దానికి తెలిస్తే చాలనుకుంటానండి. నేను ప్రజాప్రతినిధిని అయితే 5 years పాటు నేను నా పర్సనల్ లైఫ్ ని వదులుకుంటానండి. ఎందుకంటే నేను ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంలో ప్రజాప్రతినిధి అవుదాం అనుకుంటున్నాను. సో దీనికి ఏమవుతుందంటే మన పర్సనల్ లైఫ్ చాలా వరకు అడ్డొస్తూ ఉంటుందండి. అంటే ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ని ఎందుకు అడ్డొస్తుందని చెప్తానంటే, నా వరకు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలంటే పిఎం, సిఎం, మినిస్టర్స్ అంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్స్ లేదా వీళ్ళు ఎమ్మెల్యేస్, ఎంపీస్, వీళ్ళకి 3 channels అనేవి రన్ చేయాలండి. మన గవర్నమెంటే 3 channels రన్ చేయాలి. అంటే ఏ ఛానల్ అంటే ఒక ఛానల్లో పిఎం గారు ఉంటారు, ఇంకో ఛానల్లో సీఎం గారు ఉంటారు, ఇంకో ఛానల్లో ఏంటంటే ఎంపీస్, లోకల్ ఎమ్మెల్యేస్, వీళ్ళందరూ కూడా అంటే ఒక 3 కాదు 4 అంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్ ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఎందుకు చేయాలన్నది కూడా చెప్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే ఈ ఛానల్స్ వాళ్ళని 24/7 రన్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీలో ఉండాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే లైక్ ఇప్పుడు మనకి కొత్తగా జరుగుతున్నాయి, బిగ్ బాస్ జరుగుతూ ఉంటుంది కదా చూసారా, ఒక పర్సన్ ని 24/7 అబ్జర్వ్ కెమెరాల ముందే ఉంటాడు పర్సన్. సో ఎక్సెప్ట్ వాళ్ళ పర్సనల్ గా ఇప్పుడు స్థానం కానీ లేకపోతే ఇది కానీ వాళ్ళ బాత్రూమ్స్ కూడా సెక్యూర్డ్ గా ఉండాలన్నమాట అండి. సో సిగ్నల్ లేని జోన్ లో సెక్యూరిటీతో ఉండాలి. సో 24/7 ఉండాలి, సర్వేలెన్స్ లో ఉండాలి. ఇప్పుడు నేను అంటే ఒక ఐడియా అండి, రేపు పొద్దున ఒకవేళ నా పొజిషన్ లో ఇంకొకరు వచ్చినా, అంటే ఒకవేళ నేను పార్టీ పెట్టి నెగ్గితే కనుక నా పార్టీలో ఇంకొకరు ఎవరు వచ్చినా నేను చేస్తారు అన్న ఉద్దేశం మీద చెప్తున్నానండి. ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనం తీసుకురావాలండి, సెక్షన్స్ తీసుకురావాలి. అంటే దీంట్లో ఇది పర్మనెంట్ చేయాలండి వీటిని. అంటే ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి లేదా ఒక ఎంపీగా నెగ్గిన వ్యక్తి వాళ్ళ ఈ 5 years జీవితాన్ని కూడా ప్రజల కోసం త్యాగం చేయాలండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా త్యాగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనకు చెప్తారు, ఏమని చెప్తారు, మేము రాజకీయాల్లోకి వస్తున్నాం, మిమ్మల్ని ఉద్ధరించడం కోసం మేము వస్తున్నాం రాజకీయాల్లో, మాకు ఏ ఆశ లేదు, అందరూ చెప్తారండి ప్రతి ఒక్కరు. సో మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తారు, బోలెంత డెవలప్మెంట్ చేస్తారు. కానీ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తే అంటే 24/7 వాళ్ళని అబ్జర్వ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా నమ్మకం ఉంటుందండి వాళ్ళ మీద. అంటే రేపు అన్న రోజున ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది. సో మనకి ఇప్పుడు శాలరీ నేను ఎలా తెచ్చుకుంటున్నాను, నా ఇల్లు గడుస్తుంది. అలాగే రేపు పొద్దున నేను ఎమ్మెల్యేనా నాకు శాలరీ వస్తుంది, ఎమ్మెల్యే శాలరీ వస్తుంది. సో ఎక్స్ ఎమ్మెల్యే అయితే నాకు పెన్షన్ కూడా వస్తుంది నార్మల్ గా. నిజంగా నేను మంచి చేయాలనుకుంటే నాకు అది చాలు నా ఫ్యామిలీ బతకడానికి. ఇప్పుడు నాకు ఒక 30,000 వస్తుంది అనుకోండి శాలరీ, సో ఎమ్మెల్యే అయితే ₹1,00,000 ఎంతో ఇస్తుంది శాలరీ. సో అంటే నాకు పెరిగింది కదా, శాలరీ పెరిగింది ఎంచక. సో నాకు దానివల్ల ఇబ్బంది ఏముంది. నేను ఇంకోటి ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను కాబట్టి 5 years కూడా నేను నా ఫ్యామిలీకి దూరంగానే ఉండాలనుకుంటున్నానండి. దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. ప్రజలకు దగ్గరగా ఉండి ఈ 5 years
అంటే ఇప్పుడు అంటే ఈ 5 ఇయర్స్ చేసినప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ నేనే నెగ్గాలి, అది. సో ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ 5 ఇయర్స్ నేను నెగ్గాలని అనుకోను. ఎందుకంటే నా సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఉమ్, 5 ఇయర్స్ చేసాం చాలు, ఉమ్, సో నెక్స్ట్ మన జీవితం మన పర్సనల్ లైఫ్ మనది, ఉమ్, అలాగా అనుకోలేండి ఎవరైనా. అంటే రాజకీయాల్లోకి ఇప్పుడు రాజకీయం అంటే పబ్లిక్ ఉమ్, ఫిగర్ అవ్వడానికి, తర్వాత మళ్ళీ ఒక స్టేటస్ కోసము, లేదా ఒక వాళ్ళకి వచ్చే లగ్జరీ అండి, అంటే రాజకీయ నాయకులకి వచ్చే లగ్జరీ కోసం, లేదా బెనిఫిట్స్ కోసం, ఉమ్, లేదా వాళ్ళ ప్రాపర్టీస్ ని సేవ్ చేసుకోవడం కోసం వస్తున్నారు రాజకీయాల్లోకి. మాక్సిమం చాలా మంది అలా వస్తుంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేది అసలు మనకి సిస్టమ్ పెట్టిన ఉద్దేశం అది కాదండి. ఆ. రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి తన అవసరాలను వదులుకొని ప్రజల అవసరాల కోసం పనిచేయాలండి. ఉమ్, అలా ఎప్పుడైతే జరుగుతుందో సో కొన్ని తగ్గుతాయండి. ఇంకొకటి నేను నా రెగ్యులర్ లైఫ్లో గమనించింది ఏంటంటే, సో మనం ప్రతి వచ్చిన నాయకుడు లేదా ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలు గట్రా ఏమన్నా అడిగారంటే మీరు ఎందుకు వచ్చారని అంటే ఉమ్, అవినీతిని అంతమొందించడానికి వచ్చాను అని చెప్తా ఉంటారండి. అందరూ చాలా మంది చెప్తారండి, మన చుట్టుపక్కల జరిగే అవినీతిని అంతమొందించడానికి Common word. వచ్చాము అని చెప్తారు. ఉమ్, కానీ ఈ పవర్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, అంటే మన సిస్టంలో అవినీతి అన్నది రూట్స్ లెవెల్లో ఉందని చెప్పి మనకి చాలా వినిపిస్తూ ఉంటుంది. ఆ, వర్డ్ ఎక్కువ అంటే ఇది రూట్స్ లెవెల్ నుంచి దాన్ని మనం తీసుకురాలంటే, ఇప్పుడు మనం ఒక కార్యకర్తగా ఒక పార్టీలో జాయిన్ అయ్యామంటే ఉమ్, మనము ఒక సీఎం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతో టైం పడుతుంది. ఉమ్, ఉమ్, అప్పటికి మనం బతుకుండొచ్చు, చనిపోతే ఏజ్ అయిపోయి చనిపోవచ్చు, మన కార్యకర్త కింద చనిపోవచ్చు చెప్పలేం. అవును, సో మనం ఎలా చేంజ్ తీసుకురాగలంటే ఒక కార్యకర్త ఉమ్, ఒక మొత్తం ఎంటైర్ సిస్టమ్ ఎలా చేంజ్ తీసుకురాగలరు. ఉమ్, సో ఏంటంటే నేనేమంటానంటే ఒక కొత్తగానే, అంటే ఎవరైనా ఒకవేళ నిజంగానే మార్పు తేడానికి వస్తే కొత్తగా రావాలండి. ఉమ్, నిజంగా సామాన్యులు అనే వాళ్ళు వచ్చారంటే ఒకవేళ నిజంగానే కొంతమంది ఉంటారు చాలా మంచి చేయాలన్న ఉద్దేశాలతో ఉంటారు, ఉమ్, కానీ ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉండదు. ఉమ్, ఎందుకు అవకాశం ఉండదండి? నవ్వేడేస్ ఎలక్షన్లో పాల్గొనడం అంటే చాలా డబ్బుతో కూడిన విషయం కింద తయారైంది. ఆ, అంటే నేను మరీ చెప్పను కానీ కనీసం ప్రచారానికైనా సరే బోలంత డబ్బు ఖర్చు అవుతుందండి. అవును, కానీ మన సిస్టమ్ ఎందుకు అలా ఉందని నాకు అర్థం కాదు. ఉమ్, మన దాంట్లో ఈక్విటీ ఉండాలి అసలు ఒరిజినల్గా. మన ఎన్నికల సిస్టంలో చాలా ఈక్విటీ ఉండాలి. ఉమ్, సో ఈక్విటీ అన్నది ఎలా వస్తుంది అన్న దాని మీద నాకు ఆలోచన వస్తే ఒక మంచి ఐడియా ఒకటి వచ్చిందండి. ఎన్నికలు టైంలో మన రూలింగ్ పార్టీ దిగిపోతుంది. దిగిన తర్వాత ఎన్నికలు మొదలయ్యాక అభ్యర్థుల కింద చేసేవాళ్ళు నామినేషన్ వేస్తారండి. ఉమ్, నామినేషన్ వేసిన తర్వాత నేను అన్నాను కదండి, ఇప్పుడు ఈ టీవీ ఛానల్ అన్నాను కదా, అవును. సో ఏ అభ్యర్థి కింద ఇప్పుడు ఎమ్మెల్యే కింద చేసేవాడు ఛానల్స్ ఉంటాయి కదా, అవును, సో ఈ ఎమ్మెల్యే కింద అభ్యర్థి చేసినప్పుడు ఇప్పుడు 10 మంది ఉన్నారండి. 10 మంది తగ్గట్టే ఉమ్, అంటే మనిషికి వాళ్ళ ఎజెండా అనేది చెప్పుకోవడానికి Hmm. డైరెక్ట్ మన ఈ ఛానల్లోనే, ఇంకా మన బయటికి రోడ్ల మీద కూడా రావాల్సిన అవసరం లేకుండా అవును, ఆ మనిషిని, ఆ ఎమ్మెల్యే ఎవరైతే నామినేట్ చేసిన మనిషిని కంప్లీట్ గా కన్సీల్ ఉమ్, చేసి దీన్ని ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయాలండి. అంటే ఒక డే కానీ 2 రోజులు కానీ, Hmm. ఒక్కొక్క మనిషికి 2 రోజులు. ఉమ్, సో ఏంటంటే ఒక 10 రోజులు స్పెషల్ గా వీళ్ళందరికీ కూడా, అంటే ఏం చెప్తున్నానంటే వాళ్ళ ఎజెండా చెప్పడానికి ఎంత టైం కావాలండి వాళ్ళకి. ఉమ్, ప్రజలు ఇప్పుడున్న మన మీడియాకి లేదా మన సోషల్ మీడియా కానీ లేకపోతే ఉన్నదానికి ఉమ్, వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలనుకున్న కంటెంట్ చెప్పడానికి ఎంత టైం కావాలండి? అవును, మినిమం ఒక డే ఆఫ్ ఇంటర్వ్యూ చాలండి. చాలు. సో ఒక డేలో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారన్నది ఒక ఎజెండా తెచ్చుకుంటారు. ఉమ్, తెచ్చుకుని ఆ డేలో అది చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఉండకూడదండి ఏవి బయట మన ప్రచారాలు జరుగుతాయి కదా, ప్రచారాలు. ఇక వేరే ప్రచార మాధ్యమాలు ఏమి ఉండకూడదండి. ఉమ్, తిరగడం కానీ మైకులతో కానీ ఇవన్నీ ఆపేసి ఉమ్, జస్ట్ ఇప్పుడు ఎలాగో మన సోషల్ మీడియా ఉంది, టీవీలో ఉన్న అందరూ చూస్తున్నారు, సెల్లో కూడా చూస్తున్నారు టీవీని. అవును, సో ఒక అథెంటిక్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఆ ఛానల్లో ఎంతమంది అయితే అభ్యర్థులు ఇచ్చారో వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఎజెండా బట్టి టైం ఇచ్చి ఉమ్, వాళ్ళకి ఆ టైంలో చేస్తామని చెప్పి ముందుగానే ఒక సర్క్యులర్, మనం ఎలాగ ఇప్పుడైతే గవర్నమెంట్ ఎలాగ ఒక జియో పాస్ చేసినప్పుడు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తుంది, అవును, ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఈ టైంలో వీళ్ళు చెప్తారు, ఈ టైంలో వీళ్ళు చెప్తారు చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తామండి. టీవీలో కూడా రన్ చేస్తాము. చేసిన తర్వాత ఆ టైంలో జనాలు వాళ్ళు చూస్తారు, లేదా తర్వాత వాళ్ళు స్పీచ్ అనాలనుకుంటే నెట్లో వినొచ్చు. అవును, అక్కడతో ఆపేస్తే ఏమవుతుందంటే సామాన్యులు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. అంటే వీళ్ళు ఎంతైతే ప్రచారం చేస్తే ఈక్విటీ ఎలా చెప్పాలంటే ఈక్వాలిటీ చూపిస్తున్నాం అనమాట. అంటే అందరికి కూడా ఒకే ఛాన్స్. అవును, వాళ్ళు అంటే డబ్బు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉమ్, సో ఏంటంటే మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్న ఉద్దేశం రాదు వాళ్ళకి. ఉమ్, మెయిన్ గా ఉమ్, ఎన్నికల్లో మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్న ఉద్దేశం రాదండి. ఆ. ప్రచారంలో అలా చేసుకోగలుగుతుంది. అప్పుడు ఆ విధంగా ఎన్నుకున్న అభ్యర్థి తనకి గవర్నమెంట్ శాలరీ ఇస్తుందండి, ఎమ్మెల్యే కింద కానీ లేదా ఎంపీ కింద కానీ. ఉమ్, సో వాళ్ళ శాలరీ తీసుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది కాబట్టి 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలకు కనిపించాలి. ఇంకా 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలకు కనిపించాలి. నేనైతే అలా కనిపిస్తానండి. ఉమ్. 5 సంవత్సరాలు కూడా ప్రజలకే కనిపిస్తాను, ప్రజల్లోనే ఉంటాను. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళకి ఒక 5 సంవత్సరాల టైం అయితే సరిపోతుంది.
చాలా పర్సనల్ ఎందుకు లైఫ్ ని తను సాక్రిఫైస్ చేసి చేయొచ్చండి, ఎంచక్క చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు నెగ్గిన వ్యక్తి తర్వాత 5 సంవత్సరాలు కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాడంటే తనకి అంత ఇబ్బంది ఏం లేదనమాట. అంటే ప్రజలకి సేవ చేసేస్తాడు సింపుల్ గా. తన పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల మనకి ఉపయోగం ఏంటో చెప్పండి, ప్రజలకు ఉపయోగం ఏమని చెప్పండి. నిజంగా ఒక వ్యక్తిని మనం ఎంచుకున్నాం, సో తనే మళ్ళీ ఇంకొకసారి యాక్చువల్లీ అది ప్రజా ప్రతినిధి అంటే ఒక పెద్ద బాధ్యత అండి. అది ఆ బాధ్యత మొయ్యలేం మనం. అందుకే ఈ సిస్టమ్ అందుకని 5 years కనిపెట్టారు. ఎందుకంటే అంత బాధ్యత ఒక్కడే ఎన్నో సంవత్సరాలు మొయ్యలేడు. నేను రేపొద్దున్న నిజంగానే నేను లెక్కలేదు, తర్వాత నా కుర్రోడికి చేయాలనిపిస్తుంది, చేయొచ్చు, తప్పే ఉంది, ఆడు కూడా నామినేషన్ వేయొచ్చు. కానీ ఏంటంటే నా కుర్రోడే సెపరేట్ గా వేయాలన్నది కూడా లేదు, వాడి ఇష్టం, అది వాడు చేయాలనుకుంటే వేస్తారు, లేదా లేదు. సో అలా ఉండాలండి మన ఎన్నికలు. ఏంటంటే లగ్జరీ ఇవ్వకూడదండి, అంటే పవర్ యొక్క లగ్జరీని నేను అనిపించకూడదు అంటే నా ఉద్దేశం. నాకు ఎందుకంటే నేను తప్పుదారి పడేస్తాను, నేనైతే ఖచ్చితంగా తప్పుదారి పడతాను. ఆ లగ్జరీ నాకు ఒక్కసారి అలవాటు అయిందంటే మనకు అదే కావాలని కోరుకుంటుంది మనది. సో ఏంటంటే నేను అంటే ఈ పవర్ ఉన్న వ్యక్తిని మనం రెగ్యులేట్ చేయాలండి, ఖచ్చితంగా కూడా పవర్ ఉన్న వ్యక్తిని రెగ్యులేట్ చేయాలి. అలాగే పవర్ఫుల్ అఫీషియల్స్ ని కూడా రెగ్యులేట్ చేయాలండి. అంటే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయాలండి. సో రెగ్యులేట్ చేస్తేనే కానీ మనకి ఒక బెటర్ సొసైటీ అన్నది మనకి రాదు. ఇది నా పాయింట్ అండి. ఒకవేళ నేను ప్రజాప్రతినిధి అయితే ఈ విధంగా ఉందాం అనుకుంటున్నానండి. ఒక 5 years చేసి మంచిగా, అంటే ఈ కొన్ని అంటే నాకు ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, సో అవన్నీ ప్రజలకి చేర్చి 5 years తర్వాత నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నాను అంతే. ఓకే ప్రసాద్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎంపీని, ఎమ్మెల్యేని, లేకపోతే రాజకీయ నాయకుల్ని 24/7 అబ్జర్వేషన్లో పెట్టాలి, అంటే అబ్జర్వేషన్ ఉండాలి అనేది మీరు చెప్పే టాపిక్లో పాయింట్. సో అది సాధ్యమవుద్దంటారా? అంటే ప్రజలకి అతను 24/7 ప్రజలకి అతను చేసే ప్రతి ఒక్క నిమిషాన్ని చూపించగలిగే విధానం మనకు సాధ్యమవుద్దంటారా? సాధ్యమవుద్ది అంటారా అంటే అండి, ఇప్పుడు మనకి బిగ్ బాస్ షో ఎన్ని రోజులండి మనకి? 90 days. 90 days అనుకుంటా, మేబీ 90 days or 100 days అనుకుంటా. సో మనం ఏం చూసాము 90 days చివరి వరకు ఒక అతను విన్నర్ కింద నెగ్గడం మనం చూసాం. అంటే అతను ఉండగలుగుతాడు కదండి, అంటే 24/7 కెమెరా మధ్య తను ఉండగలిగాడు. వాళ్ళ పర్సనాలిటీ కూడా మనకు బాగా అర్థమవుతుంది, అంటే బయట ప్రజలకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు గమనించారండి, నేను ఎందుకన్నానంటే ఇది చాలా సింపుల్ అండి. అది మనకు ఇప్పుడు ఉన్న సర్వర్స్ కానీ లేకపోతే డేటా కానీ, నేనేమంటున్నానంటే ఒక రికార్డ్ మనం తయారు చేస్తాము, ఆ చేసిన రికార్డ్ని, అంటే ఇప్పుడు మనకి సర్వర్స్ ఫుల్ అయిపోతాయి అంటే డేటా ఇప్పుడు మనం లైఫ్ అంతా మనం పెట్టలేం కదా వీళ్ళ రికార్డ్స్ ని. సో నేనేమంటానంటే మనకి అలాగే 5 years ఓటింగ్ సిస్టమ్ అనేది ఉందండి. సో 5 years ఓటింగ్ సిస్టమ్ తర్వాత ఇప్పుడు మనకి మీకు తెలిసే ఉంటది, ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ చేసే విషయాలు కానీ ఎవ్రీ ఇయర్ కూడా ఆడిట్ చేస్తూ ఉంటారండి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వగానే కొన్ని మంత్స్ జరుగుతుంది, జరిగిన తర్వాత రిజల్ట్స్ మనకు బయట చెప్తారు, కొన్ని వాళ్ళ సమీపంలోనే కొన్ని క్లోజ్ అయిపోతాయి. అన్ని ప్రజలకు తెలియదు. నేనేమంటానంటే ఒక రూలింగ్ పార్టీ 5 సంవత్సరాలు చేసిన మంచో మనకి, అంటే కొంచెం మంచి కొంచెం చెడు మనం చెప్పలేం, ఎందుకంటే నాకు మంచి జరిగితే నేను మంచి అంటుంది దాన్ని, మీకు అదే చెడు అయింది అనుకోండి అది మీకు చెడు కింద అవుతుంది. సో అది మనం చెప్పలేం. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యాక్టివిటీ సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ యాక్టివిటీని ఒక సిస్టమ్, అంటే ఇప్పుడు మన ఒక సిస్టమ్ ఆఫ్ పీపుల్ ని పెట్టి వీళ్ళ రికార్డ్స్ అన్ని ఉంటాయి కదండి, అది అన్ని కూడా ఒక ఛానల్, మొత్తం ఛానల్లో, ఇప్పుడు మనకి ఎలాగో గవర్నమెంట్ ఛానల్ కొన్ని పెట్టాలని చెప్పాను. ఎందుకంటే ఛానల్ ఎందుకు పెట్టాలని అంటున్నానంటే అండి, సో గవర్నమెంట్ ఒక ఛానల్ రన్ చేసి దాంట్లో 24/7 ఈ యాక్టివిటీస్ అన్ని మనకు ఆల్రెడీ చూపిస్తున్నారు, అంటే ఇప్పుడు చూపించుకుంటూ వస్తున్నారు, కానీ అన్ని మనం చూడం కదా, చూడం. సో ఏంటంటే ఒక ఎలక్షన్కి వెళ్ళే ముందు ఈ గవర్నమెంట్ ఏం మంచి చేసింది, ఏం చేసింది, అసలు వాళ్ళు ఏ మంచి చేయడం అనేది మనం నిర్ధారించాలి దేన్ని. సో వాళ్ళు చేసిన యాక్టివిటీ అంటే ఒక 6 నెలల పాటు ఒక ఛానల్ రన్ అవ్వాలండి, మొత్తం అంతా వెరిఫై చేయాలి, అంటే ఫైల్ టు ఫైల్ వెరిఫై చేసుకొని ప్రజలందరికీ తెలియాలండి అది ఏం చేశారన్నది. తెలియడం వల్ల ఏమవుతుందంటే, అంటే 24/7 అందరూ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ ఈ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఒక 6 నెలల పాటు ఈ పార్టీ 5 సంవత్సరాలు ఏం చేసిందన్న మొత్తం యాక్టివిటీని చదివి, ప్రతి ఫైల్ టు ఫైల్ చదివి మనకి వినిపించి దాని జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎక్కడ ఆగింది అన్నది కూడా తెలియాలండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఒక రూలింగ్ వేరే పార్టీ వచ్చింది అనుకోండి, దాన్ని అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక డెవలప్మెంట్ అవి ఉంటుంది, దాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా, వదిలేకూడదండి ఇంకా అక్కడ. సో మనం చాలా చూసుంటాం, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక దిక్కునకు వస్తుంది, వచ్చిన తర్వాత పార్టీ మారిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వీళ్ళ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ అన్నది ముందుకు వెళ్తుంది, ఇంట్రెస్ట్ లేదు ప్రాజెక్ట్ అనేది కొన్ని రోజులు హోల్డ్ ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందండి,
మనకే కదా నష్టం, ఆర్థిక నష్టం మనకే అవుతుంది. సో ఏంటంటే ఈ 6 నెలల్లోని ఆ రికార్డ్స్ అన్ని కూడా మంచిగా పెట్టుకొని ఏదైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఏవైతే మంచి అని ఉన్నాయో అవన్నీ కూడా హోల్డ్లో పెట్టి ఉండాలండి. హోల్డ్లో పెట్టి ఉంచి నెక్స్ట్ పార్టీ దీని మీద ఏం తీసుకున్నది, ఇప్పుడు రూలింగ్ పార్టీ రాగానే ఇది ఆ రూలింగ్ పార్టీ దగ్గర పెట్టి వాళ్ళు ఏం తీసుకుంటారో మనకి ప్రెస్ మీట్ లో చెప్పాలండి. దీని మీద ఏం తీసుకుంటారు అన్నారు పర్టికులర్ చెప్పాలండి పద్ధతిని. ఎందుకంటే మనం లాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి, సెంట్రల్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ కానీ బడ్జెట్లు క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఆగిపోవడం వల్ల ఎంత నష్టమే కదండి, మన డబ్బే కదా, ప్రజలుగా మన ట్యాక్స్లు మన డబ్బు, దానికి మనకి వాళ్ళు జవాబుదారీతనం అంటాం కదండి, అకౌంటబిలిటీ అది ఉండాలి ఖచ్చితంగా అందరికి. అధికారన్నా లేకపోతే మన కనీసం మన ఒక సామాన్యుడైనా సరే అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అందరిలో. సో దానికోసం ఏంటంటే మనకి సర్వర్లో రికార్డ్ చేసుకుని తర్వాత ఏదైతే కంప్లీట్ అయింది అంటే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఈ పథకం కానీ కంప్లీట్ అయింది లేదా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, సో దాన్ని మనం అక్కడతో రద్దు చేసేస్తాం ఆ డేటాని. ఇదైతే ఆన్గోయింగ్ ఉందో అది ఉంచి వీళ్ళు రూలింగ్ పార్టీ రాగానే దాని మీద ఏ చర్యలు తీసుకుంటారంటే కొన్ని క్లోజ్ చేస్తారు అంటే అవసరం లేదనుకుంటే క్లోజ్ చేస్తారు. అది చెప్పాలి, ఎంత నష్టం కలిగింది అన్నది కూడా చెప్పి క్లోజ్ చేయాలంటే క్లోజ్, లేదా కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేసి అక్కడి నుంచి మళ్ళీ కొత్త రికార్డు మెయింటైన్ చేస్తాం. మళ్ళీ 5 years మళ్ళీ 6 months అన్నది గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ మన ఎన్నికలు వస్తాయి. నేను ఎందుకు చెప్పినట్టే ఎన్నికల్లో అందరికి కూడా సమాన ఈక్విటీగానే ఉండాలి. ఏముండాలి, ఛానల్లో మంచిగా వాళ్ళ ఎజెండా అంతా కూడా ఒకసారి చెప్తారు, ఇంకా ఎటువంటిది ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక సామాన్యుడికి ఆపర్చునిటీ ఇవ్వగలుగుతామండి. జస్ట్ చాలా సింపుల్ చెప్పాలంటే ఒక సామాన్యుడికి ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాం, అవకాశం ఇవ్వగలుగుతాం. అంటే ఏదో కొంచెం మంచి చేయాలని ముందుకు వచ్చాడు, సో వాడికి మనం అవకాశం ఇవ్వగలుగుతాం. వాడి జేబులో డబ్బు ఖర్చు పెట్టకుండానే, అయినా ఎందుకు ఖర్చు పెట్టలేని, జేబులో డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఎలాగో 5 years అంటే నేను అంటున్నాను, నా ఉద్దేశంలో నేను 5 years మంచి చేద్దామని వస్తాను. ఇప్పుడు నా జేబులో డబ్బు పెడితే నేను ఎక్కడ మంచి చేయగలనండి, నా కుటుంబం పాడైపోతుంది కదా. అదే కదా అంటున్నాను. ఇప్పుడు మనల్ని పోరాడి ఇప్పుడు చాలా వరకు చాలా లగ్జరీస్ కనిపించాం. ఎందుకు కనిపించాం, మనం చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కార్ ప్రొవైడ్ చేయడం అన్నా లేకపోతే వాళ్ళకి శాలరీలు ఇవ్వడం అన్నా ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన సామాన్యుడికి అధికారికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచెళ్ళి తెచ్చుకుంటాను, కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లు గట్రా ఉంటాయి. ఇవన్నీ ప్రొవైడ్ చేయడం తప్పలేదు, కానీ నేను చెప్తానంటే మేక్ ఏ రికార్డ్ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రికార్డెడ్గా ఉండాలండి. ఉండి జనాలకి ప్రతిదీ తెలియాలండి, అసలు ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియాలండి. ఓకే శివప్రసాద్ గారు, అయితే ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇది ఇప్పుడు ఇలాగే కొనసాగి మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి సరిగా అర్థమయ్యి సరిగా ఉంటే గనక, వాళ్ళలో మార్పు తీసుకుని వస్తే గనక మన దేశం మన రాష్ట్రం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అయితే మీరు ఇంకా ఫైనల్గా ప్రజలకి ఏదైతే డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నారో ఒక 4 మాటల్లో వివరించండి. అలాగే అండి, నార్మల్గా నా రెగ్యులర్ డేస్లో నేను అంటే నాకు ఎదురైన కొన్ని విషయాలు చెప్తాను మీకు. మా అమ్మగారు డయాబెటిక్, సో ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు మనకు కొన్ని సంవత్సరాల క్రితం అసలు డయాబెటిక్ లేదు మన లైఫ్లో. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి, వ్యవసాయం చేసే పద్ధతి మారింది. మీకు తెలిసే ఉంటుంది, వ్యవసాయం చేసే పద్ధతి మారింది. ఎందుకు మారింది, మన జనాభా పెరగడం వల్ల వ్యవసాయం చేసే పద్ధతి మారింది. అలాగే మందులు వస్తున్నాయి, మందులు మనం రెగ్యులేట్ చేయగలుగుతాం అండి. తర్వాత పళ్ళు పండడం కూడా మందులతోనే పండుతుంది, దానికి మనం ఏమైనా చేయగలుగుతాం లేదు. ఎక్కడెక్కడో చిన్న చిన్న పద్ధతులు జరుగుతున్నాయి, కానీ మొత్తం అంతా కూడా ఒక పెద్ద మనం చేంజ్ తీసుకురాలిపోతాం. పెద్ద చేంజ్ తీసుకురాలిపోతాం. పెద్ద చేంజ్ ఎవరు తీసుకురాగలండి, ఎక్కువ ఎవరి చేతిలో అయితే పవర్ ఉంటుందో వాళ్ళే చేంజ్ తీసుకురాగలరు. ఫ్రాంక్గా చెప్తున్నాను. అందుకనే 5 years నేను నా ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటాను అనేది మీతో ఎందుకు చెప్పానంటే, ఆ 5 years నేను ఈ చేంజ్ ఎంతవరకు తీసుకురాగలమో మనం ట్రై చేయాలి కదండి. మనం ట్రై చేయకుండా చెప్పకూడదండి. ఇప్పుడు ఎదటోళ్ళు ఎంత కష్టపడతాం మనకు తెలియదు. మనం ట్రై చేసి నిజంగా ఈ చేంజ్ మనం తీసుకురాగలం. ఎందుకంటే మనం 24 hours నేను సర్వేలెన్స్ లో ఉంటాను. నేను ఏం చేస్తా వాళ్ళు తెలుస్తుంది కదా, వాడు ఎందుకు చేయలేకపోయాడు అన్నది తెలుస్తుంది నాకు. అప్పుడు నాకు కోపం ఉండదు, నా మీద వేరే వాళ్ళకి కోపం ఉండదు. సో ఎందుకంటే ట్రై చేశాడు కానీ అవ్వలేదు అన్నది ఉంటదండి. అది సో మనకు ఆ కోపాలు ఉండిపోతాయి, చిన్న చిన్న కోపాలు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే పళ్ళు అన్నిటిలోని కల్తీ ఉందండి. ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి కానీ కల్తీ ఎక్కువైపోతుంది. అన్నిటిలో టూత్ పేస్ట్ నుంచి చివరకు అన్నిటిలో కూడా చిన్నది మనకంటే క్రిములను చంపడం కోసం అని చెప్పి కొన్ని కెమికల్స్ అన్ని వాడుతుంటారు. అవి స్లో పాయిజన్స్ అండి. అంటే కొన్ని సంవత్సరాలు రెగ్యులర్ గా యూజ్ చేస్తే దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. చికెన్ గురించి అందరికీ తెలిసిందే విషయం. సో ఏదైనా పళ్ళు విషయం ఏదైనా కానీ చూసుకోండి, మనకి వచ్చే ప్రతి ప్రోడక్ట్ వల్ల మనకి అనారోగ్యమే అవుతుంది.
అనారోగ్యం అయిన తర్వాత మన హాస్పిటల్కి మనం సంపాదించుకున్న డబ్బు అంతా హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది. మనం కష్టపడి తినడం కోసం, తినడం దానివల్ల మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మన ఆరోగ్యాలు పాడడం వల్ల మనం సంపాదించిందంతా దానికే పెట్టాల్సి వస్తుంది. ఇంకా మన ఎదుగుదల ఎక్కడ ఉంటుందండి? ఒక సామాన్యుడు ఎలా ఎదుగుతాడండి? దీనివల్ల ఒక సామాన్యుడు ఎలా ఎదగలడు? ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఇప్పుడు ఈ కాలంలో కొద్దిగా ఉంది కాబట్టి గేంటిగా వెళ్ళిపోతున్నాను. రేపు నా పిల్లలకి భవిష్యత్తు ఏదండి? నా పిల్లలకి భవిష్యత్తు ఏది అంటే నేను ఇప్పుడు నేను బాగా సంపాదిస్తే నా పిల్లలు బాగుంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేలలో సంపాదిస్తున్నాను. సో నేను లక్షల్లో సంపాదిస్తే నా పిల్లలు బాగుంటారని నాకు ఐడియా వస్తుందండి. సో నేను ఏం చేస్తున్నాను? నేను లక్షల్లో సంపాదించడం కోసం ఆలోచనలు ఎదుగుతున్నాను. బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. సో మనకి మనుషుల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటా వెళ్తే ఇదంతా తిరిగి తీసుకెళ్ళంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎందుకన్నానంటే అండి, ఇదంతా ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అంటే అంటే మన దేశం అంతా కూడా పవర్లో అంటే పవర్ చేతిలో ఉన్న పీపుల్స్ చేతుల్లోనే ఉంటుందండి. మన దేశంలో ఏం జరగాలన్నా. సో పవర్ చేతుల్లో ఉన్న మనుషులు 24/7 వాళ్ళ యాక్టివిటీస్ అని మనకు తెలిస్తే సో మనం ప్రశ్నించడానికి మనకు ఒక అధికారం వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రతిపక్షం ఉంది, క్వశ్చన్ చేయగలుగుతుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఏముండదు. ప్రజలకి ఏం తెలుస్తుందండి? ప్రజలకి ఏమీ తెలియట్లేదండి. చాలా సింపుల్ అండి. ఈ ఛానల్ కూడా ఇప్పుడు రేపు నుంచి ప్రజలకు ఏమైనా తెలియాలి. ప్రతి విషయంలో ఏదో ఒకటి, ప్రతి దాంట్లో ఏదో ఒకటి తెలియాలి, ఏదో ఒక కొత్త ఐడియా అవ్వాలి. దానివల్ల ఏదో దాంట్లో ఉపయోగపడాలి అడిగి. అంతే. నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అవేర్నెస్ ఉంటుంది అన్ని విషయాల మీద. మనం ఎన్నికల్లో వీళ్ళు నెగ్గుతారు, వాళ్ళు నెగ్గుతారు, ఈ డిస్కషన్స్ అన్ని వేస్ట్ అండి. నెగ్గిన మనకి జరిగే మనకి ఏం కావాలన్నది మనం చెప్పుకోగలగాలి కదా. అది ఒక కొత్తదనం కావాలండి. నేను సింపుల్గా చెప్తున్నాను, ఒక కొత్తదనం కావాలి. అయితే నా ఛానల్ సబ్లైన్ ఏంటండి? మీలో మేము కోరే మార్పు, రేపటి ప్రగతి వైపు. ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించగలిగితే కనుక ఒక సామాన్యుడి నుంచి ఒక పదవిలో కానీ లేకపోతే ఒక పవర్ఫుల్ పర్సన్ వరకు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మీద ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలిగితే మనకి ఇంకొంచెం మనకి లైఫ్ స్పాన్ అనేది పెరగవచ్చు. తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గించి అది ఉంటుంది. మనకి మేధావులు, అపర మేధావులు ఉంటారండి. వీళ్ళందరినీ సరిగ్గా వాడుకోగలిగితే, అంటే ఒక్కడే మేధావి అవడండి ఎప్పుడు. వాళ్ళందరి రిసోర్సెస్ని మనం సరిగ్గా వాడుకోగలిగితే నిజంగానే మనం ఖచ్చితంగా మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోగలమండి. మన పిల్లల ఫ్యూచర్ని సెక్యూర్ మెయిన్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లల ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలండి. సో మనం ఆల్రెడీ ఇప్పుడు యూఎన్ కూడా సస్టైనబిలిటీ వైపు అడుగులు వేస్తున్నాయి. సో ఐ హోప్ మన దేశం కూడా డెవలప్డ్ కంట్రీ కింద మారాలని. అంటే ఇప్పుడు మనది ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం. సో అభివృద్ధి చెందిన దేశం కింద మారాలన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే అండి ప్రసాద్ గారు, ఇప్పటివరకు అయితే చాలా వాల్యుబుల్ విషయాలు అయితే ప్రజలతో పంచుకున్నారు మీరు. వీటి ద్వారా ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా చాలా సంతోషపడతాం. కాబట్టి చూసారు కదండి, ఇది ఈరోజు మన శివప్రసాద్ గారితో జరిగిన వాయిస్ ఫర్ ఫ్యూచర్లోని ఒక హాట్ టాపిక్. సో మరొక హాట్ టాపిక్తో మరొకసారి మన వాయిస్ ఫర్ ఫ్యూచర్ ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.